మాకు మా ముఖ్యమంత్రికి మా మంత్రులకి భేషజాలు లేవు. తప్పులు ఎత్తి చూపండి, సరైన మార్గంలో సరైన పద్ధతిలో సరిదిద్దుకుంటాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. మాకు అలవాటు ఉంది. కానీ మీ అవసరాల కోసం మీకేదో పదవులు రాలేదు బీజేపీలో అని హైకమాండ్ దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఎవరినంటే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ప్రజలు ఊరుతూ కూర్చోరు. ఈ పద్ధతులు మార్చుకోవాల్సిందిగా నేను ఈటెల రాజేందర్ గారికి చెప్తా ఉన్నాను. ప్రజాక్షేత్రంలో మాట్లాడే తీరుంటుంది. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రతిష్టని ఆయన మాట్లాడిన భాష ద్వారా దిగజార్చిండు. ఆ అలవాటు మీకు కూడా వచ్చినట్టుంది. ఈ భాష మాట్లాడితే ప్రజలు అట్రాక్ట్ అవుతారు, నాకేంతో పేరు ప్రతిష్టలు వస్తాయి అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. ప్రజలు అన్ని గ్రహిస్తా ఉన్నారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చి మీ చేతకనాన్ని గ్రహిస్తా ఉన్నారు. చేతకంతనాన్ని మీరు బీసీ పట్ల వ్యవహరిస్తున్న తీరును గ్రహిస్తా ఉన్నారు. పదే మేము అడిగినా మీరు బీసీ బిల్లుని కేంద్రం తీసుకుపోలేని తీరును గ్రహిస్తా ఉన్నారు. ప్రజలు చూస్తూ కూర్చోరు. వాస్తవాలు మనం బయట చెప్పాల్సిన అవసరం ఉన్నారు. ముఖ్యమంత్రి గారి మీద మీరు వాడిన భాష మీకు ఎన్నేళ్ల రాజకీయ అనుభవం నాయకుడు తగదు, తగదుగాక తగదు.